టీమిండియా స్టార్ టీ20 వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ తన కెరియర్ ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తుంది. ఒకవైపు టీమిండియా దక్షిణాఫ్రికాపై విజయాలు సాధిస్తున్నప్పటికీ గిల్ వ్యక్తిగత ప్రదర్శన మాత్రం అత్యంత పేలవంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2025 సంవత్సరం శుభమన్ గిల్ పాలిట ఒక పీడకలలా మారింది. ఈ ఏడాది గిల్ గణాంకాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సింది. ఒక ఓపెనర్ గా, అందులోనూ టీ20 వైస్ కెప్టెన్ గా ఉన్న శుభమన్ గిల్ ప్రదర్శన ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఈ ఏడాది 2025లో ఇప్పటి వరకు ఆడిన దాదాపు 15 టీ20 మ్యాచ్లలో శుభమన్ గిల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. ఈ ఏడాది అతని బ్యాటింగ్ సగటు కేవలం 24.25 మాత్రమే. ఇక టీ20 ఫార్మేట్ కు అవసరమైన వేగం గిల్ బ్యాటింగ్ లో లోపించింది. ఇప్పటి వరకు 35కు పైగా టీ20 మ్యాచ్లు ఆడినా అతని కెరియర్ సగటు ఇంకా 30 లోపే, అంటే 28.3గా ఉండడం గమనార్హం. ఇక నిన్న సౌత్ ఆఫ్రికాతో మూడో టీ20లో మంచి ఆరంభం లభించడంతో శుభమన్ గిల్ హాఫ్ సెంచరీ అయినా చేస్తాడనుకుంటే 28 బంతుల్లో 28 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. అయితే గిల్ విఫలమవుతున్న వేళ దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రూపంలో గిల్ కు పెద్ద ముప్పు పొంచి ఉంది. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ముంబై తరపున ఆడుతున్న యశస్వి జైస్వాల్ హర్యానాపై అద్భుతమైన సెంచరీ బాది సెలెక్టర్లకు గట్టి సంకేతాలు పంపాడు. జైస్వాల్ వంటి విధ్వంసకర ఆటగాడు ఫామ్ లో ఉండగా నిలకడలేని గిల్ ను వైస్ కెప్టెన్ హోదాలో ఎన్నాళ్లు కొనసాగిస్తారనే దానిపై ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కేవలం జైస్వాల్ మాత్రమే కాదు, సంజు శాంసన్ కూడా ఓపెనింగ్ స్లాట్ కోసం పోటీ పడుతున్నాడు. సంజు శాంసన్ అభిషేక్ శర్మతో కలిసి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. దీంతో 2025 టీ20 వరల్డ్ కప్ నాటికి శుభమన్ గిల్ తన ఫామ్ ను నిరూపించుకోకపోతే వైస్ కెప్టెన్సీ మాట దేవుడెరుగు, జట్టులో స్థానమే గల్లంతయ్యే ప్రమాదం ఉంది. గిల్ తన బ్యాటింగ్ శైలిని మార్చుకోకపోతే డగౌట్ లో కూర్చోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ కు మరో 7 మ్యాచ్లు టీమిండియా ఆడనుంది. ఈ రాబోయే మ్యాచ్లో గిల్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.